అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలియజేశాకే ఖతార్ మీద దాడి చేశామని ఇజ్రాయెల్ అంటోంది. ట్రంప్ దీనికి కాదనడం లేదు. అవును, ఇజ్రాయెల్ మాకు ముందే చెప్పింది. ఆ సమాచారం అందగానే మీ మీద దాడి జరగబోతోందని ఖతార్కు వెంటనే తెలియజేశామని ఆయన అన్నారు. ఈ దాడిలో తన పాత్ర లేదని, అది తన నిర్ణయం కాదన్న ట్రంప్ వ్యాఖ్యలు నిజమే అనుకుందాం. దాడి చేయబోతున్నానని చెప్పిన ఇజ్రాయెల్ను ఆయన ఎందుకు నిలువరించలేదు, ఎందుకు హెచ్చరించలేదన్న ప్రశ్నలను కూడా పక్కన పెడదాం. ఇజ్రాయెల్ ఈ ఘాతుకానికి ఒడిగడుతుందన్న సమాచారం ఖతార్కు చేరి ఉంటే అది దాడిని ఆపగలదా లేదా అన్నది అటుంచితే ఆత్మరక్షణ ప్రయత్నాలేవో చేసుకునేది. మరి అలా ఎందుకు జరగలేదు? అమెరికా అధ్యక్షుడు ఈ అరబు మిత్ర దేశానికి అన్యాయం చేయదలుచుకోలేదు. మరోపక్క ఇజ్రాయెల్కు ద్రోహం చేయడానికి మనసొప్పలేదు. ఆయన తన మధ్య ఆసియా ప్రత్యేక రాయబారికి సమాచారం చేరవేత బాధ్యతని అప్పగించాడు. సున్నితమైన సమాచారం కదా, ఆయన దాన్ని అతి జాగ్రత్తగా తాపీగా ఖతార్ చెవిలో వేశాడు. ఇజ్రాయెల్కు చెందిన 15 యుద్ధ విమానాలు దాడులు ఆరంభించి అప్పటికే 10 నిమిషాలైంది. ఖతార్ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ దాడిలో 6 హమాస్ అధికార ప్రతినిధులు మృతి చెందారు. దాడిలో తన పాత్ర లేదంటున్న ట్రంప్ దానిని నిలువరించలేదు. కానీ మహా గట్టిగా ఖండించారు. దాడి తప్పే కానీ ఉగ్రవాదులు చావడం మాత్రం సరైనదేనని వైట్ హౌస్ అంటోంది. అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి, మచ్చిక చేసుకోవడానికి తెగ ఆపసోపాలు పడుతున్న ఈ ఆయిల్ రిచ్ అరబ్ దేశానికి ట్రంప్ భలే జల్లగొట్టారంటూ సామాజిక మాధ్యమాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా తన అతిపెద్ద వైమానిక స్థావరాన్ని ఖతార్లోనే నిర్మించుకుంది. 4 నెలల క్రితం ట్రంప్ వచ్చినప్పుడు ఎర్రతివాచి స్వాగతాలు, వేల కోట్ల రూపాయల రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో ట్రంప్ను ఖతార్ సంతోషపెట్టింది. అంతేకాదు అత్యంత విలాసవంతమైన 3.5 కోట్ల విలువైన బోయింగ్ విమానాన్ని ఖతార్ రాజు గిఫ్ట్గా ఇస్తే అమెరికా అధ్యక్షుడు దాన్ని నిస్సిగ్గుగా స్వీకరించాడు. భారీ బహుమతి ఇచ్చిన మిత్ర దేశాన్ని ట్రంప్ ఇప్పుడు ఈ రీతిన కంగు తినిపించాడు. హమాస్ నాయకులను నిర్మూలించడం మంచి పని అంటోంది వైట్ హౌస్. ఖతార్ మీద దాడిని పరోక్షంగా అనుమతించిన అమెరికా అధ్యక్షుడు ఇకపై అటువంటివి ఒప్పుకునేది లేదంటున్నారు. శాంతి యత్నాలు ఒక కొలికి వచ్చినప్పుడల్లా నెతన్యాహు మోకాలడ్డుతూనే ఉంటారని ఆగ్రహం నటిస్తున్నారు. ఆయన ఖతార్కు మాత్రమే ద్రోహం చేయలేదు, శాంతి చర్చలకు వెన్నుపోటు పడవడంలో తాను భాగస్వామయ్యారు. గడువులోగా దారికి రావాలంటూ హమాస్ను ఒక పక్క హెచ్చరించి, మరోపక్క ఆ ప్రయత్నాల్లో ఉన్నవారిని ఇజ్రాయెల్తో హత్య చేయించారు. శాంతి యత్నాలను భంగం చేసి యుద్ధం నిరవధికంగా సాగేందుకు ప్రయత్నిస్తున్న నెతన్యాహుతో కలిసి కుట్ర చేశారు. తాలిబాన్, హమాస్, ఇరాన్ తదితర ప్రతినిధులతో అమెరికా, ఇజ్రాయెల్ చర్చలు జరపడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎంతో కాలంగా ఒక వారధిగా, మధ్యవర్తిగా ఉపకరిస్తున్న ఖతార్ మీద నేరుగా దాడికి తెగబడి ఇజ్రాయెల్ తీవ్ర తప్పిదం చేసింది. ఆ తప్పులో పాత్రధారయి అరబ్ దేశాల నమ్మకాన్ని ట్రంప్ ఒమ్ము చేశారు. తమ భద్రతకు ఎటువంటి గ్యారంటీ లేదని వాటికి తెలిసొచ్చేట్టు చేశారు. కాల్పుల విరమణ జరిగి హమాస్ చెరలో ఉన్న బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ ప్రజలు ఆశిస్తుంటే దానికి అడ్డుకట్ట వేసే పనిలో నెతన్యాహు ఉన్నారు. 2 ఏళ్లుగా హమాస్తో యుద్ధాన్ని సాగిస్తున్న నెతన్యాహు దానిని విస్తరించి, పరిధులు దాటించి నేరుగా ఇరాన్ మీదకు లంఘించినప్పుడు కూడా ట్రంప్ వారించలేదు. స్వయంగా దాడులకు తెగబడి మరీ ఇజ్రాయెల్కు మద్దతిచ్చారు. హమాస్ మీద ప్రతీకారం పేరిట నెతన్యాహు పాల్పడుతున్న ప్రతి అక్రమాన్ని సమర్థిస్తూ గాజాను నిర్మానుష్యం చేసే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాల్పుల విరమణకు హమాస్ సిద్ధపడినా కూడా యుద్ధం ఆగకుండా జాగ్రత్త పడుతున్నారు. 2 ఏళ్లుగా నెతన్యాహు గాజాలో ఊచకోతలకు పాల్పడుతున్న, పొరుగు దేశాలను చావగొడుతున్నా నోరు విప్పడానికి కూడా సాహసించని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా కాస్తంత బుద్ధి తెచ్చుకుని ఆత్మగౌరవంతో స్వతంత్రంగా వ్యవహరించడం అవసరం. అవి ఒక్కటిగా లేకపోవడం వల్లనే యుద్ధం ఆగలేదన్నది వాస్తవం.